నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. ముఖ్యంగా చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు నీలోఫర్ అధినేత బాబురావు గారు అంచెలంచెల ఎదిగి కూడా నీలోఫర్ని అలాగే ఎన్నో సంస్థల్ని స్థాపించినారు. సో మీరేమో సోషల్ మీడియాలో నీలోఫర్ గురించి పోస్ట్ చేసినారు, ఆ వీడియో కూడా నేను చూసినాను. సో మీరు వెళ్ళారా అక్కడ టీ టేస్ట్ చేశారా? సో టీ ఏమో దాదాపుగా 100 రూపాయలు అని చెప్పేసి కూడా విన్నాము. సో ఏం చెప్తారు సార్ బాబురావు ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి? తెలుగు బిడ్డలు ఈ ప్రపంచంలో ఉన్నతంగా ఎదుగుతున్నారంటే ఆనందించాలి. అది కూడా ఎవరి సహకారం లేకుండా, ఒక పొలిటికల్ లీస్ట్లో ఒక గాడ్ ఫాదర్ లేకుండా, ఆదిలాబాద్ జిల్లాలోని లగ్గాన్ అనే గ్రామంలో అడవుల పక్కనున్న కుగ్రామం, ట్రైబల్ విలేజ్ పక్కన కుగ్రామం నుంచి హైదరాబాద్ రావటానికి టిక్కెట్ కొనకుండా వచ్చారు. టిక్కెట్ కూడా కొనకుండా లేని పరిస్థితిలో వచ్చి ఆయన రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉంటూ స్నానం కూడా అక్కడ చేస్తా, రైల్వే స్టేషన్లోనే ఒక హోటల్లో చేరి, ఒక క్లీనర్గా లేదా టెక్స్టైల్ దాంట్లో షాప్లో చేరి, అలాగా ఆఖరికి ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు ఆయన తెలియదు. కానీ నేను కొన్ని ఆయన మాట్లాడి చూశాను, తర్వాత సోషల్ మీడియాలో మిగతా చూసే చెప్తున్నాను. నీలోఫర్ హాస్పిటల్ పక్కన చిన్న టీ కొట్టు, టీ స్టాల్లో దాంట్లో చేరి కొంతకాలానికి ఆ లాస్ వచ్చి మూసేస్తుంటే దాన్ని కాంట్రాక్ట్ తీసుకుని నెలకింతని, తర్వాత 93 అనుకుంటా కొని దానికి అధిపతి అయ్యి అంచెలంచెలుగా ఎదిగిన విధానం చూసారా? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునే అన్నారు ఒకసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు, మన పివి నరసింహరావు గారు పెద్ద. అలాగా ఇంత స్టేజ్కి వచ్చిన ఆయన గొప్పతనం ఏంటి తెలుసా? ఏ రోజు కూడా మూలాలు మర్చిపోలేదు. తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎంత కష్టపడ్డాడో ఆయన చెప్తూ ఉంటాడు చూసారా? అది ఆయనలో మనకు తెలియని గొప్ప బలం, ఆయనలో ఉన్న బలం. అది మనకి మీరు నమ్మరండి. ఎందుకంటే నేను ఆ లకడి కప్పుల్లో 1986-87లో వచ్చినప్పుడు లకడి కప్పుల్లోనే మా ఆఫీసులు, తర్వాత ఇల్లు కూడా అక్కడ ఉండేది. మాకు దగ్గరే ఇన్సిడెంటివ్. ఏంటి ఇంత చిన్న షాప్లో జనం అంత మోగుతున్నారు ఇప్పుడు అనుకుంటున్నా. అప్పుడు కూడా బజరింగ్గా ఉండేదండి. అది చిన్నదే, కానీ ఎక్కువ మంది బయట కూడా తీసుకుని తాగుతూ ఉండరు. ఏంటి అనుకునేవాడిని. అక్కడి నుంచి చాలా కాలం తర్వాత మా మిత్రుడు ఒక ఆయన బంజారీస్ రోడ్ నెంబర్ 12 హైదరాబాద్లో ఏదో కాంప్లెక్స్ కడితే దాంట్లో తీసుకున్నారు అని చెప్పారు. ఆయన చూశాను అక్కడ. మొన్న హైదరాబాద్ వచ్చాను చాలా రోజుల తర్వాత. వచ్చినప్పుడు మా యూత్ అంతా, అంటే మీలాంటి యూత్ అంతా అక్కడికి గచ్చిబౌలి పెట్టారు. చాలా సూపరు, నెక్స్ట్ లెవెల్ అన్నారు. ఏ లెవెల్ అన్నా? అది నెక్స్ట్ లెవెల్, మీరు చూసిన పాతే కాదన్నారు. ఆ లెవెల్ అంటే చూద్దామని రాత్రి 11 గంటలు బయలుదేరి వెళ్తే నిజంగా మైండ్ బాగుందండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలి. ఎందుకంటే అది 40,000 SFT, అదొక స్టాండ్. 40,000 SFTలో బిల్డింగ్ ఉంది. మిగతా అంతా కలుపుకుని ఇంకో 10-15,000 ఉంటుంది. బయట అంతా చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ అది వేశారు. 700 సీటింగ్ అంట. లోపల ఉండేది కానీ పట్టేది కానీ. రాత్రి 11 గంటలకు 12 గంటలకు కూడా సీటు దొరకని పరిస్థితి ఉంది. నమ్మలేం ఇది. 12 గంటలకు కూడా సీటు దొరకలేదు. మేబీ ప్రాబ్లీ ఆన్ సండే, వాట్ ఎవర్ మేబీ. అందులో ఉన్న టీ మినిమం 70 రూపాయలు ఉంటుంది, మ్యాక్సిమం 1000 రూపీస్. నమ్ముతున్నారా? అంటే గోల్డ్ లీఫ్ అని నేను శ్రీలంక వెళ్ళినప్పుడు కేజీ 4,000, 5,000, 6,000, 8,000 కూడా ఉన్నాయి చూశాను. మరి అలాంటిది వేస్తారేమో దాంట్లో. పైగా క్లాస్ పైన సిట్టింగ్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కానీ. నేను ఢిల్లీలో ఒక 30-40 సంవత్సరాల క్రితం మా కజిన్స్తో వెళ్ళినప్పుడు నిర్లా అని కేఫ్ రెస్టారెంట్స్ పెట్టారు. సూపర్ అనమాట. దాంట్లో టోకెన్ తీసుకోవాలి. ఏంటి ఇంత, మనం ఏమన్నా ఉచితంగా పెడుతున్నాడా లేదా సూపర్ అయినా బంగారం వేసి పెడతాను? కాదు క్రేజ్ అన్నారు. అది అక్కడ అది ఒక బ్రాండ్ అయితే, వాళ్ళ ఇండియాలో బ్రాండ్ మిస్టర్ బాబురావ్స్ నీలోఫర్ కేఫ్. మీరు నమ్మలేరండి, ఇండియా మొత్తం మీద. నేను మళ్ళీ గూగుల్ చేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను. ఈ ప్రపంచంలోనే దాదాపు 2,000 పైగా సీట్లతో సౌత్ కొరియాలో అని ఒక రెస్టారెంట్ ఉంది. దాని ఫుట్ఫాల్స్ తక్కువ. ప్రపంచ చరిత్రలో, నేను చెప్తున్నాను, ప్రపంచ చరిత్రలో 20,000, 4 ఎన్నో ఉన్నట్టున్నాయి వాళ్ళకి స్టాల్స్, 20,000 ఫుట్ఫాల్స్ పర్ డే. ప్రపంచ చరిత్ర రికార్డు వాళ్ళ బాబురావు గారి నీలోఫర్ కేఫ్. ఆయన ఒక ట్రెండ్, అది కాదు బాబురావు గారి బ్రాండ్. అది ఎంతో, ఎందుకంటే మనకి వేళ మీరు నమ్మలేరండి చూస్తే. ఈ ప్రపంచ రికార్డు అంటున్నాను, ఇండియాలో కాదు, ప్రపంచంలో రికార్డు.
ఆ కష్టం వెనుక ఎంత పడ్డ మనోవేదన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, ఎవరి సహకారం లేదు. ఇవాళ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ కారణం ఏంటంటే హంబుల్, దాన్ని గుర్తుంచుకుంటాం. ఒకనాడు ఎవరి అండా లేకుండా వచ్చినా ఇవాళ వందలాది మందికి వేలాది మందికి అండగా నిలబడ్డాడు ఆయన. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నాడు, వందల మంది వేల మంది డిపెండ్, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. విచిత్రం ఏంటంటే మీరు ఎక్కువ అనుకోవచ్చు కాస్ట్. ఒక ఎట్లు నేను మీరు కాఫీ టీ నాకు అలవాట్లేదు, పుట్టిన తర్వాత ఇప్పుడు తాగలేదు, అలవాట్లేదు, సరే అలవాటు తీసు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వెళ్తాం కదా, చట్పట్ మ్యాంగో అనేది ఉంటే అది టేస్ట్ చేశాను. అందులో ఉస్మానియా బిస్కెట్లని హైదరాబాద్లో మీకు ఫేమస్, మీకు వేడివేడిగా ఉన్నాయి. ప్రాపర్గా వచ్చినప్పుడు కూడా వేడివేడిగా తాజాగా బేక్డ్ అనుకుంటా. బన్ మస్కా అంటారు, బన్ మస్కా టీ ఫేమస్ అండి అక్కడ. అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఇంగ్రీడియంట్స్ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. అపార్ట్ ఫ్రమ్ ఏదైనా బయట తీసుకొస్తే టేస్ట్ చేయకుండా జనాలు పెట్టండి. ఇవాళ కూడా ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ మిగతా పనిచేసేవాళ్ళు ఒకళ్ళిద్దరిని తీసేయండి మరి, కానీ మిగతా వాళ్ళందరినీ తను పడిన బాధ ఆ రోజు తెలుసు కాబట్టి అంత బాగా చూసుకుంటారంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అండి. ప్రపంచ చరిత్రలో మనం ఆ రోజు ఆయన వచ్చినప్పుడు గుజరాతీ మార్వాడి వ్యాపారులను కాదని నిలబడటం కుదురుతుందా? కుదిరింది. ఇరానీ ఛాయ్ అంటే ఇరానీ వాళ్ళే వచ్చిన, నేను గంగాజమ్ రెస్టారెంట్ తెలుసు, వాళ్ళు కొంతమంది తెలుసు, కానీ మిగతా వాళ్ళు కూడా చాలామంది దాన్ని అవపోసన పెట్టారు ఇరానీ ఛాయ్ని. స్పెషల్ తెలుసు కదండి ఈ రెండు కూడా. అలాంటి ఫీల్డ్లోకి వెళ్ళి ఆ ఇరానీస్ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా స్థానికంగా ఉన్న ఫ్లేవర్ని దాంట్లోని ప్రయోగాలు చేసి మిగతా బ్యాచ్లను ఎదుర్కొని, అది కూడా కాకుండా అంతర్జాతీయ స్థాయి అయిన స్టార్ బక్స్ని కూడా తలదన్ని ఇవాళ ప్రపంచ చరిత్రలో నిలబడ్డాడంటే ఆయన ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. తెలుగు బిడ్డగా అనుమల బాబురావు గారు ఎక్కడ గ్రామం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఇలాంటిది ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనూ అనుకున్నా కాదని, ప్రతి ఈ దేశంలో ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ప్రతి రైల్వే స్టేషన్లోనూ ఆయన తీసుకునే కెపాసిటీ ఉంది. ప్రతి వాళ్ళకి ఆహ్వానం పలికేటట్టు ఇక్కడ ఇండియా వ్యాప్తంగా బాబురావు గారి బ్రాండ్, స్టార్ బక్స్ కాదు బాబురావు బాక్స్ అని పెట్టాలండి, పెట్టి ప్రపంచ చరిత్రలో మనాళ్ళు బ్రాండ్ క్రియేట్ చేయలేరా? ఏం తేవ తక్కువ ఉంది మనాళ్ళకి. ఈ ఉత్తర భారతీయ ప్రభుత్వ తోడ్పాటు లేదు, కానీ ఆదాని గారికి ఇచ్చిన దాంట్లో 1,00,000 వంతు కూడా తెలుగు బిడ్డలకు ఒక్కళ్ళకి ఇవ్వలేదండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రావాల్సిన విభజన హామీలన్నీ హక్కులు ఇవ్వాల్సింటే తన్నుకుపోయి గుజరాతీ గద్దలు కొన్ని తన్నుకుపోయినాయి. కానీ నేను చెప్తున్నా బాబురావు గారికి అండ లేకుండానే ఎదిగారు ఆయన. కానీ ఒక సపోర్ట్ కనుక మిగతా వాళ్ళందరూ ఉంటే మన బ్రాండు, మన తెలుగోడి బ్రాండు ప్రపంచవ్యాప్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఆ టేస్ట్, నేను అనేది నేను చేయకపోయినా మిగతా వాళ్ళు చూడండి. పర్ఫెక్షన్కి ప్రైస్ లిటిల్ బిట్ డెఫినెట్గా క్వాలిటీకి అంత ఖర్చుకి. ఆ బిల్డింగ్ ఎంత ఉంటుందండి? 50-60 లక్షలు 70 లక్షలు ఉంటుంది అది ఒక్కొక్క బిల్డింగ్. అది నేను ఒప్పుకుంటాను. కానీ డిస్పైట్ దట్ రేట్ మాత్రం కొన్ని విషయాలు ఎక్కువే ఉంది. అంటే కాస్ట్ క్వాలిటీ కంటే యాక్సెప్ట్ చేసినా కొంచెం ఎక్కువ ఉంది. నాట్ మనం ప్రాంగా మాట్లాడుకోవాలి. కానీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసినట్టు ఆయన ఆదర్శం 10 మందికి స్ఫూర్తి కావాలి.